ప్రైజ్లాడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రియ సహోదరులారా, ఈ మాట 6వ మాట 7వ మాట రెండు కలిపి ఉంటాయి. కాబట్టి చాలా వరకు సిస్టర్ చెప్పింది, నేను తొందరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఇది క్లోజ్ చేయడానికంటే ముందు దయచేసి కూర్చున్న మీరందరూ కూడా మీ పక్క వాళ్ళపైన ఒక్కసారి చేయండి, మీ పక్క వాళ్ళ మీద ఒక్కసారి చేయండి. అందినంతవరకు చేసి బాగున్నావా అని అడగండి. థ్యాంక్ యూ అండి, ఎందుకంటే మీకు ఎవరికి ఆకలి అవుతలేదు అనుకుంటున్నా, అందుకే. ఓకే, వంట కూడా లేట్ అవుతుంది, వెళ్ళి చూశాను. క్లోజ్ చేద్దాం అనుకొని చూసేసరికి వంట లేట్ అవుతుంది, ఇప్పుడే కర్రీ అవుతుంది. ఒక 10 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. 10 నిమిషాలు బ్రీఫ్గా చెప్తాను నేను. అయితే యేసు ప్రభుని సిలువ వేసామని ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా. యేసు ప్రభుని ఎప్పుడు సిలువకు వేయడం ప్రారంభించారు చెప్పాలా? ఉదయం 9 గంటలకు ప్రారంభమైందండి. యేసు ప్రభును సిలువకు వేసి 9 గంటలకు ప్రారంభమైతే 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకని స్పష్టంగా ఆ ఉదయకాలం అని ఉంది. 9 గంటలకు ప్రారంభం అని ఉంది, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణము విడిచినట్టుగా మన బైబిల్లో ఉంది. టోటల్గా ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు అవుతుంది కదా. ప్రియ సహోదరులారా, ఈ 6 గంటల సమయంలో యేసు ప్రభుల వారు 6 మాటల్ని మాట్లాడి చివరి మాట మనం మాట్లాడబోతున్నాడు. అయితే ఈ 7 మాటలలో నేను క్లుప్తంగా చెప్తాను. 7 మాటల్ని 3 మాటలేమో యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం జరిగింది, అంటే మనుషులతో మాట్లాడినాడు. 3 మాటలేమో దేవాది దేవునితో మాట్లాడినాడు. ఒక మాట ఏమో అది డిక్లరేషన్, అంటే ఒక ప్రకటన చేశాడు ఆయన. ఇవి ఈ 7 మాటల యొక్క ప్రత్యేకత. 3 మాటలు అక్కడున్న మనుషులతో మాట్లాడినాడు, 3 మాటలు వచ్చేసి దేవునితో మాట్లాడినాడు, ఒక్క మాట వచ్చేసి ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని అంటే అది 6వ మాట అనుకుంటాను. అది 6వ మాట అండి, సమాప్తమైనది. ఈ సమాప్తమైనది అని చెప్పడం తర్వాత ఇక ఆయన ఏమి మాట్లాడంటే ప్రాణంను అప్పగించుకొని ఆయన మరణిస్తాడు. అయితే ఇది డిక్లరేషన్ చేస్తున్నాడు. అయితే 3 మాటలు యేసు ప్రభు ఎవరెవరితో మాట్లాడాడంటే, ఒక మాట దొంగతో మాట్లాడినాడు, ఒక మాట తల్లితో మాట్లాడినాడు, ఒక మాట ఏమో చుట్టుప్రక్కల ఉన్నవారితో మాట్లాడినాడు. ఇంతవరకు మనం ధ్యానించినాం. మిగిలిన 3 మాటలు దేవునితో మాట్లాడిన మాటలు ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని ఒక మాట తండ్రితో పలికాడు. ఇక రెండవదిగా చూసినట్టయితే, ఏలీ ఏలీ లామా సబక్తని, అంటే నా దేవా నా చెయ్యందుకు విడిచావని దేవుణ్ణి అడుగుతున్నాడు. మూడవదిగా చూసినట్టయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అయితే ప్రియ సహోదరులారా, ఈ 7 మాటల్ని మనం ఇంకా లేఖనాల్లో చూసినట్టయితే, ఈ 7 మాటలు కూడా మనకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఒక్కొక్క మాట 2 చాప్టర్ల పుస్తకాల్లో కావచ్చు, 3 పుస్తకాల్లో కావచ్చు. కానీ ఈ 7వ మాటకున్న ప్రత్యేకత ఏంటంటే 4 పుస్తకాల్లో కూడా కనబడుతుంది. దాని రెఫరెన్స్ మీకు ఇస్తాను చూడండి. మత్తయి సువార్త 27:50లోను, మార్కు సువార్త 15:37లోను, లూకా సువార్త 23:46లోను, యోహాను సువార్త 19:30లోను ఇదే సేమ్ మాటలు రాయబడి ఉంటాయి. ఎందుకు 4 సార్లు మాట్లాడాడంటే, ఇది చివరి మాట. మొదటి మాట సహోదరి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరణిస్తున్నప్పుడు ఏమి మాట్లాడుతాడని మనం చూస్తూ ఉంటాం. ఆ మరణానికి వచ్చిన వారు కూడా ఏమంటారంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని, చివరి మాటలు మీతో ఏమైనా మాట్లాడినాడా, చనిపోయే ముందు ఏమైనా చెప్పినాడా అని అడుగుతూ ఉంటాం కదా. ఇది యేసు ప్రభు చివరిగా మాట్లాడుతున్న మాట. ఇక తర్వాత ఆయన మానవ స్వరూపిగా, ఆయన మానవ దేహాన్ని ధరించిన వ్యక్తిగా మాట్లాడడానికి అవకాశమే లేదు. అందుకని 4 సార్లు నలుగురు కూడా, ఆ 4 పుస్తకాల రచయితలు కూడా 4 సార్లు రాయడం జరిగిందండి. ఇది ఈ మాట యొక్క ప్రత్యేకత. అయితే ఈ మాటలో ఉన్నటువంటిది ఏంటంటే చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, గొప్ప కేక వేశాడు. సహోదరి చెప్పింది, ఈ గొప్ప కేక అంటే, ఈ కేక వేయడం అంటే తండ్రిని పిలుస్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను.
దేవుణ్ణి పిలుస్తూ ఆయన యొక్క పరిస్థితి 6 మాటల్లో మనం వివరించారు చాలా చక్కగా. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే బలహీనుడు అయిపోయినాడు. ఆయన శరీరం నుంచి సంపూర్తిగా రక్తం కారిపోయింది, తాగడానికి నీరు లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన మరణానికి ముందు దాహం అవుతుందన్నప్పుడు ఆ చిరకాను, చేదు చిరకాను ఎందుకు ఇచ్చారంటే ఆ గాయంలో నొప్పి తెలియకుండా, ఆ మత్తులో ఆ గాయాలు తెలియకుండా ఆ చిరకాను త్రాగనిచ్చినప్పుడు, ఒకవేళ యేసు ప్రభుల వారు ఆ చిరకాను త్రాగి గనక మరణిస్తే ఏమనుకుంటారంటే ఈయన మత్తులో నిద్రలో ఉన్నాడని అనుకుంటారు. అందుకని యేసు ప్రభుల వారు ఆ చిరకాను పుచ్చుకోలేదండి. పుచ్చుకోకుండానే ఆ సంపూర్తిగా ఆ గాయములను, ఆ దెబ్బల యొక్క బాధను పొందుతూ ఆయన మరణిస్తున్నాడు. అయితే మరణించే క్రమంలో మనం ఎండకి మనం నడుస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఏదైనా గాయమైనప్పుడు కావచ్చు, మనం అరిసి 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 మన నోటి నుండి మాట రాదు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎవరికైనా ఆపరేషన్ అయినప్పుడు, ఆపరేషన్ అంటే తెల్లవారు మీరు వెళ్ళి ఆ పేషెంట్తో మాట్లాడండి, గట్టిగా మాట్లాడతారా? మాట్లాడరు, బలహీనంగా మాట్లాడతారు. కానీ దేవాది దేవుడు ఇక్కడ చివరి మరణ సమయంలో ఆయన శరీరం అంతా దున్నబడింది, ఎక్కడ కూడా చర్మము లేదు. ఆయనకు ఈ చేతిలో కొట్టినటువంటి మేకులు 5 ఇంచుల మేకులు. ఇవి ఎలా ఉంటాయంటే నేను చూశాను, యూట్యూబ్లో చూశాను. ఈ అంటే మన చిన్నతనంలో నీళ్ళ బావులు తోడేవాళ్ళు కదా, రాయి పడ్డప్పుడు ఒక దాన్ని ఏమంటారు, మేకును పెట్టి కొట్టేస్తారు, ములలు అంటాం కదా. అలాంటి దొడ్డుగా ఆ 2 ఇంచెస్ ఇలాంటి దొడ్డుగా ఉన్నటువంటి ములల్ని, 5 ఇంచుల ములల్ని ఇక్కడ కొట్టడం జరిగింది. కాళ్ళకేమో ఆ 2 పాదాల పైన ఇట్లా పెట్టారు కనుక 8 ఇంచుల మేకును కొట్టారండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అరవగలుగుతాడా దేవుడు? అరవలేడు, మాట్లాడలేడు. శక్తి కంప్లీట్గా పోతుంది కాబట్టి ఏమైనా చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నాడంటే ఇది విజయపు కేక. ఆయన అరుస్తూ, అంటే తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనిని సంపూర్తి చేసి కంప్లీట్గా 100% ఫుల్ఫిల్ చేసి దేవునికి చెప్తున్నాయా, నీవు నాకు అప్పచెప్పిన పనిని నేను సంపూర్తి చేసినాను, ఇదిగో నా ప్రాణాన్ని నీకు అప్పచెప్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 1 వచనం 2వ వచనాల్లో చూస్తే చదవాల్సిన అవసరం లేదండి. అక్కడ యెహోవా దేవుడు 6 దినాలు పనిచేసి 6 దినాలు సృష్టి క్రమాన్ని చేసి ఆయన విశ్రమించి సమస్తము సంపూర్తి చేశారని మాట్లాడుతూ ఉంటాడు. ఈ 7 మాటలు కూడా ఆదికాండములో రాయబడినటువంటి ఆ 7 దినాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ఆ 7వ మాట ఏంటి? 7వది ఏంటంటే 7వ దినాన మన దేవాది దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. దాన్ని మనం పరిశుద్ధ దినంగా మనం ఆచరిస్తూ ఉంటాం. కనుక ఈ 7వ మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన అరిచింది బాధతోనో వేదతోనో కాదు ప్రియులారా, ఆయన విజయపు కేక. అది జయోత్సాహముతో ఆయన కేక వేస్తూ, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. ఈ దినాలలో మరి మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్న వేదనలో కొన్ని చిన్న సమస్యలు రాగానే దేవుని పక్కకు పెట్టి మనం జీవిస్తున్నాం. మరి నువ్వు ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునిపై ఆధారపడవలసిందిగా ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 2వ మాటగా ఆయన ఏమంటున్నాడంటే చూడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంటే తండ్రికి కుమారునికి ఉన్నటువంటి బంధం అండి. దేవాది దేవునికి, తన తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తుకున్న బంధాన్ని ఆయన అప్పచెప్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అయితే ఈ ఆత్మను అప్పగించుకోవడానికి కొన్ని 5 కారణాలు ఉన్నాయండి. 5 కారణాల బట్టి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. అయితే యేసు ప్రభుల వారు సిలువ వేయడానికి 2 కారణాలు చూపిస్తున్నారు వారు. ఒకరు అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటున్నారో తెలుసా? యూదులు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు నేను దేవుడనని చెప్పుకుంటున్నాడు. యూదులు ఎవరి కొరకు చూస్తున్నారంటే మెస్సియా కొరకు చూస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఈయన మెస్సియాని గుర్తుపట్టింది, కానీ యూదులు ఆరాధిస్తున్నటువంటి యూదులు యేసు ప్రభును మెస్సియాని గుర్తుపట్టలే. ఆయన మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఈయన దేవుడనని చెప్పుకుంటున్నాడు, ఈయన మెస్సియా కాదు కనుక ఈయనను సిలువకేయాలని అక్కడ యూదులు మాట్లాడుతూ ఉంటున్నారు. రెండవది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోమీయులకు ఏంటంటే వారు ప్రభుత్వం చేయువారు. ఆ ప్రభుత్వం చేయవారు ఏం చేస్తున్నారంటే ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు, అనగా మా ప్రభుత్వం ఉంటుండగా, మేము రాజులం ఉంటుండగా ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి నేను రాజునని చెప్పుకుంటున్నాడు, ఇది రాజదూషణ, పరిపాలన దూషణ అని చెప్పేసి వారు సిలువకేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో యేసు ప్రభుల వారు సిలువకేసినప్పుడు ఆయన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుల వారు తండ్రి చేతిలో పెడుతున్నాడు. పెట్టడానికి ఆ ఎగ్జాంపుల్ మనం చూసినట్టు కీర్తన గ్రంథం, ఒకసారి కీర్తనలు చూడండి, 31:5 వచనంలో చూద్దాం త్వరగా. కీర్తనలు 31:5 వచనం. నా ఆత్మను
నీ చేతికి అప్పగించుకుంటున్నాను. యేసు ప్రభుల వారు మరణించడానికంటే, ఈ లోకానికి రావడానికంటే 720 సంవత్సరాల క్రితము వ్రాయబడినటువంటి మాట, అది ప్రవచనాత్మకమైనటువంటి మాట. మరొకసారి చదవండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. చూడండి, ఆత్మను ఎక్కడ అప్పగించుకోవాలి? దేవాది దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఇది ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పు. రెండవదిగా ఏంటంటే, యూదుల యొక్క ఆచారం ఏంటంటే, మనందరము కూడా సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా. ప్రభువా, నీ చిత్తమైతే ఈ రాత్రి నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేసినట్టుగా యూదుల యొక్క ఆచారం ఏంటంటే, ఆ యూదులందరూ కూడా రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు ఆ ఆత్మను దేవుని చేతిలో పెడతారు. వారు, దేవా నా ఆత్మను కావాలిగా ఉండండి, దురాత్మల సమూహం రాకుండా ఇదిగో నీ చేతిలో ఆత్మను పెడతానని ఆత్మను దేవుని సన్నిధిలో పెట్టి ఉదయకాలం లేవగానే మరలా ప్రార్థన చేసి ఆత్మను తీసుకుంటున్నట్టుగా వారు ఆచరిస్తారు. కనుక ఆ యూదులు యేసు ప్రభును నమ్మాలి. ఈయన యూదుడు గనక ఆ యూద ఆచారం ప్రకారంగా ఈయన ఏం చేస్తున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని రెండవ ఎవిడెన్స్గా చెప్తున్నాడు. అయితే ఇక మూడవదిగా ఏంటంటే, ఎప్పుడైనా మనం మరణించినప్పుడు మనం ఏం చేస్తాము? వారు చనిపోతే పరలోకానికైనా వెళుతారు, లేదా నరకానికైనా వెళుతారు. అయితే యేసు ప్రభుల వారు ఒకవేళ మరణిస్తే అక్కడ ఆ నరకంలోకి వెళ్ళకుండా తన యొక్క ఆత్మను దుష్ట శక్తులకు సంబంధం కాకుండా ఆ దురాత్మను తీసుకొని వెళ్లకుండా దేవుని చేతిలో జాగ్రత్తగా పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? మరణించిన ప్రతి వ్యక్తి కూడా ఆ నరకానికి వెళ్ళాలి. నరకంలోకి వెళ్లకుండా నరకానికి వెళితే మరలా బయటికి రావడం కష్టం గనక ఈయన ఆత్మను తండ్రి ఎదుట పెట్టి మరలా ఆత్మను తను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇది ఇంకా చివరిగా చూసినట్టయితే ఆ స్టెఫెను కూడా ఆయన ఆత్మను అప్పగించుకున్నప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. ఇక మూడవదిగా చూసినట్టయితే ఇందులో విధేయత కనబడుతుంది. తండ్రికి తల వంచి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ప్రియ సహోదరులను ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. నిన్నటి దినం నేను విన్నాను. జాన్ గారు అనేటువంటి వ్యక్తి మీకు చాలామందికి తెలుసు, రేడియో ప్రసంగికులు. ఆ రేడియో ప్రసంగికులు కూడా మరణించడానికంటే ముందు అమెరికాలో ఉన్నప్పుడట ఆయన ఏం చేస్తాడంటే ఆ సంవత్సరంలో 254 మెసేజ్లు ఇచ్చాడట దేవుని కొరకు. సువార్త ప్రకటించి ఒక అర్ధరాత్రి వేళ 2 గంటలకి తన ఉన్నటువంటి గదిలో తను వేసుకున్నటువంటి డ్రెస్సును వేసుకొని సూటు వేసుకొని కూర్చున్నాడు. పౌడర్ అవన్నీ రాసుకొని కూర్చున్నాడట. కూర్చున్నప్పుడు తన కుమారులు వచ్చి అడిగారట, నాన్న, అంటే అప్పటికి 80-86 సంవత్సరాలైన వయసు, ఎందుకు ఇలా కూర్చున్నావంటే, నా పని పూర్తి అయిపోయింది, దేవుడు వస్తున్నాడు, నేను ఆయనతో వెళ్ళాలి అని చెప్తున్నాడట. వీళ్ళు ఏమనుకున్నారంటే, వయసు అయిపోయింది కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకున్నారేమో. కానీ ఆయన అన్నట్టుగానే దేవాది దేవుడు వచ్చాడట. ఆయన ప్రాణాన్ని తీసుకొని వెళ్తే ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడో ఆ వస్త్రాలతో అతను మరణించడం జరిగింది. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంత కష్టపడి మన వాక్యాన్ని విన్నాం. మనం సిద్ధంగా ఉన్నామా? మన ప్రాణాన్ని, మన ఆత్మను ఎవరికి అప్పచెప్పడానికి ఉన్నాం? మనం నీ ఆత్మను లేదా నీ మనసును, లేదా యవన కాల బిడ్డలైతే నీ యొక్క ఆ స్నేహితులకు, యవనేచ్ఛలకు అప్పచెప్తున్నావా? లేదా నడి వయసులో ఉన్నటువంటి నీ సమస్యలకు అప్పచెప్తున్నావా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీవు నా ప్రాణం ఎక్కడ పోయినా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను ఎవరి చేతిలో పెట్టాలంటే మనం దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన మన ఆత్మలను కాసేటువంటి తండ్రి కనుక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న అందరము